హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. ఈరోజు నైట్ డిన్నర్కి మీరేం ప్లాన్ చేస్తున్నారు? మాదైతే ఈరోజు ముద్దపప్పు అలాగే పచ్చిపులుసు అనమాట. ముద్దపప్పు కుక్కర్లో పెట్టేసిన అనమాట, అయిపోయింది. అలాగే పచ్చిపులుసు కోసం మనకి కారం మనం తగినంత కారాన్ని తీసుకొని దాన్ని కొంచెం నూనె వేసి వేడి చేసి వేయించుకోవాలన్నమాట. వేయించి పక్కన ఉంచుకోవాలి ఎండుమిర్చిని. దాన్ని నేనైతే రోట్లో వేసి దంచుకుంటున్నా. మా మమ్మీ కానీ మా అత్తమ్మ వాళ్ళు అయితే మట్టికి దీన్ని చేత్తోనే నలుపుతారు. చేత్తోనే చేస్తేనే పచ్చిపులుసు బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకని నేను చేయికి మంట వస్తుంది, పిల్లలకి అన్నం పెట్టాలి కదా, అందుకనేసి నేను చేత్తో కాకుండా రోట్లో దంచుతున్నాను. ఇది మీ చాయిస్ అనమాట. అలాగే పచ్చిపులుసుకి కావాల్సిన పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు గిన్నెలో కొంచెం నానబెట్టిన చింతపండు తీసుకొని పులుసు తీసుకోవాలి. మన పులుపుకు సరిపడా తీసుకొని దాంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా చేత్తో పిసకాలన్నమాట. ముందు చేత్తో పిసికితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ముద్దపప్పులోకి పచ్చిపులుసు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. బాగా పిసికితేనే చేత్తోటి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అలాగే మనం వేయించుకొని దంచుకున్న ఎండుమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాను నేను. దీన్ని మీరైతే ఎట్లా తింటారు? ఈ పచ్చిపులుసు ఉట్టి వైట్ రైస్లో తింటారా, లేదా ముద్దపప్పులో కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, ముద్దపప్పు పచ్చిపులుసు చాలా ఇష్టం అనమాట. ఇది నాకు మా అత్తయ్య నేర్పించారనమాట. ఫస్ట్ ఈ కాంబినేషన్ కూడా ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్ చెప్పింది మా అత్తయ్య అనమాట నాకు. అందుకనే ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా తొందరగా అయిపోవాలంటే ఇది ట్రై చేయండి మీరు కూడాను. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.